ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్నటువంటి యుద్ధానికి 50వ రోజు ఇవాళ ఎంటర్ అయింది. అనగా ఈ ఫిబ్రవరి 28వ తేదీ నుండి ఇవాళ ఏప్రిల్ 18వ తేదీ వరకు 50 రోజులు. కేవలం 2-3 వారాలలోనే ఇరాన్ అంతమైపోతుంది అని ప్రకటించినటువంటి ట్రంప్ ప్రభుత్వము ఎంతవరకు మోకరిల్లుతున్నది, ఎంతవరకు కాళ్ళ బేరానికి వెళుతున్నది అనేటువంటి అంశాన్నైతే ప్రపంచం అంతా రోజు చూస్తూనే ఉంది. ప్రపంచంలో బలమైనటువంటి దేశంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ దేశానికి అధిపతి అయినటువంటి ఒక పిచ్చి మనస్తత్వం కలిగినటువంటి ట్రంప్ ఇవాళ ఏ స్థాయికి వచ్చినాడు అంటే, నిన్న తెరిచినటువంటి హార్మూజ్ జలసంధిని ఐఆర్జీసీ మళ్ళీ ఇవాళ మూసివేసింది. అనగా ఈ యొక్క మూసివేతకు గల కారణాలను గనక చూసినట్లయితే, ఇరాన్ చెప్పినట్లుగానే తమ దేశంలో ఉన్నటువంటి నౌకల యొక్క రాకపోకలపై అమెరికన్ బ్లాకేడ్ విధించినందువలన మేము కూడా యొక్క హార్మూజ్ జలసంధిని పాత పద్ధతికే తీసుకొని వస్తాము అని చెప్పి మూసివేయడం జరిగినందువలన ఇరాన్ తమ యొక్క పంతానికి ఏమాత్రం తగ్గడం లేదు. అట్లాగే ట్రంప్ కూడా రకరకాల ఎత్తులతో ఇరాన్ను లోబరుచుకోవాలనే చూస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పథకంలో ఎక్కడ కూడా ట్రంప్ విజయం సాధించినట్లుగా కనబడడం లేదు. మరొక వైపున అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి ఈ యొక్క శాంతి చర్చలు విఫలమైన తర్వాత పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ 3 రోజుల పర్యటన ఇరాన్లో ముగించుకొని తన స్వదేశానికి వచ్చారు. స్వదేశానికి వచ్చిన తరువాత అక్కడ 2వ దఫా చర్చలు ఏర్పాటు చేయడానికి అక్కడ పూర్తి అనగా అక్కడ చర్చల ఏర్పాటుకు సంబంధించినటువంటి వాటిని పర్యవేక్షిస్తున్నారు. మరొక వైపున పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షహబాజ్ షరీఫ్ కూడా 3-4 దేశాల యొక్క పర్యటన ముగించుకొని ఆయన కూడా ఇవాళ చేరుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఏమి జరుగుతున్నది అనే అంశమే కనుక చూసినట్లయితే, ఇక్కడ ఇరాన్పై విధించినటువంటి ఆంక్షలను అనగా ఆ యొక్క బ్లాకేడ్ను ఏమాత్రం సడలించని స్థితికి హార్మూజ్ జలసంధి మూసివేత గురైంది. కాబట్టి ఈ చర్చలు సోమవారం నాడు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నందువలన ఈ యొక్క చర్చలు సఫలమైతే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మరియు ట్రంప్ కూడా ఇస్లామాబాద్కు చేరుకునే అవకాశం ఉంది.